చాలా చూజీగా వెళ్తున్నాను. స్క్రిప్ట్‌లో ఒక పట్టాన్ని నచ్చవు నాకు అని చెప్పారు ఇందాక మీరు. మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు ఈయన కెసాప్ గారు ఈ సినిమా కోసం? అస్సలు కష్టపడలేదండి. అంటే తను దయ అప్పుడు ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ అండ్ ఆల్. సో అసలు ఆ ఫస్ట్ టైం నరేటివ్ వింటున్నప్పుడే, నరేట్ చేస్తున్నప్పుడే నేను పవన్ తను వచ్చారు. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి అని సాధారణంగా వింటూ ఉంటారు కదా యాక్టర్స్. ఇక్కడ అంటే నెక్స్ట్ది ఏదో నాకు ఇందాక ఏదో గ్లిమ్స్ చూపించాడు మా వాడు, అది మీ అందరికి కూడా జరుగుతుంది. అంటే పగలబడి నవ్వుతూనే ఉన్నా. ఇఫ్ పవన్ రిమెంబర్స్, నేను పవన్ని తనకి ఒక్క 5 నిమిషాలు ఆపు పవన్, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇవ్వే మాకు అన్నాం. విచిత్రం ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో విన్నాం. తర్వాత అందరికీ కలిపి ఇంకొకసారి చెప్పాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫిఫ్త్ టైం నవ్వు తగ్గలేదు, అది పెరిగింది తప్ప. సో ఆ ఫస్ట్ టైం వినంగానే అసలు ఇంక దీంట్లో ఇప్పుడు సెలెక్టివ్ అంటే నచ్చనప్పుడు, అందంగా చెప్పే పదం సెలెక్టివ్. ఇప్పుడు నేను నాకు నచ్చలేదు, బాగాలేదు అని చెప్పినప్పుడు ఓ వీడు చాలా సెలెక్టివ్ రా అనుకుంటారు అంతే. సో దీంట్లో బాగాలేదు అని చెప్పడానికి అవకాశం రాలేదు నాకు అసలు.